హాయ్ అండి. మూడు ముళ్ళు ఈ కథలో 10వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. రాజేశ్వరి గారి నిఘా పెరిగిన కావ్య తన నటనతో అందరినీ ముగ్గులోకి దించుతుంది. కానీ ఈ ఆటలో ఆమెకు తెలియకుండానే ఒక కొత్త శక్తి తోడైంది. ఆమె అంజలి. విక్రమ్ భార్య అయిన అంజలికి విక్రమ్ ఎంతటి మూర్ఖుడో, రాజేశ్వరి ఎంతటి కఠినమైనదో బాగా తెలుసు. విక్రమ్ కావ్యని బంధించినప్పటి నుంచి అంజలి గమనిస్తూనే ఉంది. కావ్య ధైర్యాన్ని చూసి అంజలి ఆశ్చర్యపోయింది. విక్రమ్ కావ్య గదికి వెళ్ళినప్పుడు అంజలి దూరంగా ఉండి కావ్య ప్రవర్తనని పరిశీలించేది. ఒకరోజు రాత్రి అద్వైత్ కావ్యని కలవటానికి వస్తున్నప్పుడు అంజలి అకస్మాత్తుగా ఎదురైంది. అద్వైత్ భయపడ్డాడు. కానీ అంజలి తన వేలిని పెదవుల మీద పెట్టుకుని జాగ్రత్త అని సైగ చేసింది. తర్వాత రోజు ఉదయం కావ్య గదిలో అంజలి కాఫీ కప్పుతో ప్రవేశించింది. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి అంజలికి మాట్లాడటానికి అవకాశం దొరికింది. కావ్య, నువ్వు చేస్తున్నది నాకు తెలుసు. నీ ధైర్యం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అని అంటుంది అంజలి. కావ్య ఆశ్చర్యపోయి, మీకు నా మీద కోపం లేదా అంజలి గారు అని అడిగింది. అంజలి నవ్వి, నీ మీద కోపం ఎందుకుంటుంది? విక్రమ్ మాయలో పడి నా జీవితం నరకమైంది. రాజేశ్వరి గారు ఈ ఇంటిని ఒక జైలులా మార్చారు. నువ్వు బయటపడితే నాకు కూడా ఈ బంధనాల నుంచి విముక్తి లభిస్తుందని నా ఆశ అంటుంది. అక్కడ నుంచి అంజలి కావ్యకి ఒక కీలకమైన సహాయం చేసింది. రాజేశ్వరి గారు అద్వైత్ని అనుమానిస్తున్నారని, అందుకే అతని గదిని చెక్ చేయబోతున్నారని అంజలి ముందే కావ్యకి హెచ్చరించింది. అద్వైత్ తన గదిలో దాచిన రహస్య పేపర్స్, ఫోటోలని మార్చడానికి ఆ సమాచారం ఎంతో ఉపయోగపడింది. అంజలి, కావ్య, అద్వైత్ ఈ ముగ్గురు కలిసి విక్రమ్ని మభ్యపెట్టడం మొదలుపెట్టారు. ఒక సందర్భంలో విక్రమ్ కావ్యని అనుమానిస్తూ ఆమెను ప్రశ్నించినప్పుడు అంజలి అక్కడికి వచ్చి, కావ్య అద్వైత్తో మాట్లాడటం లేదు, నేనే కొన్ని పనుల కోసం అద్వైత్ని పంపాను. విక్రమ్, నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు అని అబద్ధం చెప్పి కావ్యని రక్షించింది. విక్రమ్ తన భార్య మాటని నమ్మి కావ్య మీద ఉన్న అనుమానాన్ని పక్కన పెట్టాడు. అంజలి సహాయంతో అద్వైత్ మరియు కావ్యకి ఒకరినొకరు కలుసుకోవటానికి సురక్షితమైన దారి దొరికింది. ఒక సాయంత్రం ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో అంజలి కావాలని ఒక లైట్ ఆఫ్ చేసి వాళ్ళు కలుసుకోవటానికి వీలు కల్పించింది. అద్వైత్ తన చేతుల్లోని చాక్లెట్ని కావ్యకి ఇస్తూ, అంజలి వదినకి మన మీద ఇంత నమ్మకం ఉంటుందని అనుకోలేదు అంటాడు. కావ్య అతని కళ్ళల్లోకి చూస్తూ, ప్రేమ, స్వేచ్ఛ కోసం ఆశించే ఎవరికైనా మనం తోడుగా ఉంటాం అద్వైత్. నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నాకే భయం లేదు అని అద్వైత్ భుజంపై తల వాల్చింది. కావ్య తన భుజంపై అలా తల వాల్చగానే అద్వైత్కి చాలా అలజడిగా అనిపించింది. కావ్య ముఖంపై పడుతున్న తన ముంగురులని చెవి వెనుకకి పెడుతూ కావ్య కళ్ళల్లోకి చూస్తూ ఒక్క క్షణం మైమర్చిపోయి తన పెదాలని కావ్య పెదాలకి జత చేస్తూ ఉండిపోయాడు అద్వైత్. అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియలేదు. కాసేపటికి తేరుకున్న కావ్య ఒక్కసారిగా కంగారుగా పైకి లేచింది. దాంతో అద్వైత్ కూడా కావ్య వైపు చూసి ఐఎమ్ సారీ అని అంటాడు. కావ్య మాత్రం అద్వైత్ వైపు ప్రేమగా ఒక చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది. వారిద్దరి మధ్య ఉన్న రొమాన్స్ ఆ చీకటి గదిలో ఒక చిన్న వెలుగులా ఉంది. మరుసటి రోజు విక్రమ్ అంజలిని అడిగాడు, అంజలి, కావ్య మారినట్టు అనిపించటం లేదా? గతంలో లాగా కాకుండా ఇప్పుడు నాతో చాలా ప్రేమగా ఉంటుంది. అంజలి తనలో తాను నవ్వుకుంటూ, అవును విక్రమ్, ఆమె పూర్తిగా నీ మత్తులో ఉంది. అది నీ అదృష్టం కదా అని విక్రమ్ని ఇంకా భ్రమల్లో ఉంచింది. విక్రమ్ తన భార్య మాటలని నమ్మి కావ్య తనని పూర్తిగా ప్రేమించింది అని ఇంకా బలంగా నమ్మాడు. రాజేశ్వరి గారికి అంజలి అంటే మొదటి నుంచి కంటికి నిప్పులా ఉంది.
అంజలికి పిల్లలు పుట్టారన్న విషయం తెలిసి ఆ ఇంటి వారసుడి కోసం విక్రమ్కి రెండో పెళ్లి చేయాలని లేదా కావ్యని వాడుకోవాలని రాజేశ్వరి ప్లాన్ చేస్తుంది. ఈ విషయం కావ్యకి అంజలి ద్వారానే తెలిసింది. ఒక మధ్యాహ్నం రాజేశ్వరి గారు తన గదిలో అంజలిని పిలిచి దారుణంగా అవమానిస్తున్నారు. అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడి ఉంది. ఎందుకు ఇంట్లో ఉన్నావు? విక్రమ్కి వారసుడిని ఇవ్వలేని నువ్వు ఈ ఇంటికి ఏ రకమైన భార్యవి? కావ్యని చూడు, ఆమె గర్భంతో ఈ ఇంటి వంశాన్ని నిలబెడుతుందని ఆశపడుతుంటే నువ్వు అడ్డుపడుతున్నావు అని రాజేశ్వరి గారు గర్జిస్తున్నారు. అంజలి గొంతు వణుకుతూ, అత్తయ్య, నేనేం తప్పు చేయలేదు. నిజం చెప్పాలంటే విక్రమ్కి నేను అడ్డుపడలేదు కావ్య విషయంలో అని సమాధానం ఇచ్చింది. రాజేశ్వరి గారు అంజలి చెంప పగలగొట్టి, నువ్వు కావ్యతో కలిసి అద్వైత్ పారిపోవటానికి ప్లాన్ చేశావని నాకు తెలుసు. నీకు ఈ ఇంటి మీద, నా కొడుకు మీద ఏ మాత్రం గౌరవం లేదు అంటూ అంజలిని నిందించటం మొదలుపెట్టారు. పక్కనే ఉన్న స్టోర్ రూమ్ తలుపు చాటు నుంచి ఈ మాటలన్నీ కావ్య వింటోంది. తన కోసం, తన స్వేచ్ఛ కోసం అంజలి పడుతున్న ఈ బాధ కావ్యని కుదిపేసింది. అంజలికి పిల్లలు పుట్టరన్న నిజం ఆమెకు షాక్కి గురిచేసింది. అది అంజలి తప్పు కాకపోయినా రాజేశ్వరి ఆమెను ఒక వస్తువులా చూస్తూ తిట్టడం కావ్య మనసుని గాయపరిచింది. అంజలి నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నారా? తన జీవితం నాశనం అవుతున్నా నా కోసం రాజేశ్వరి గారిని ఎదిరిస్తున్నారా అని కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేశ్వరి అంజలిని కోప్పడుతున్న సమయంలో విక్రమ్ అక్కడికి వచ్చాడు. అంజలి కళ్ళల్లో నీళ్లు చూసి ఏమీ ఎరగనట్టు, ఏమైంది అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. రాజేశ్వరి గారు విక్రమ్ వైపు చూసి, అంజలి తన బలహీనత గురించి ఆలోచిస్తుంది. నువ్వు కావ్యతో సమయం గడపడం ఆమెకు నచ్చటం లేదు అని అబద్ధం చెప్పారు. విక్రమ్ అంజలిని చూసి, నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలకే బాధపడితే ఎలా? కావ్య ఈ ఇంటికి చాలా అవసరం అని కఠినంగా చెప్పి వెళ్ళిపోయాడు. విక్రమ్ అంజలిని కనీసం ఓదార్చకపోవటం కావ్యని మరింత ఆవేదనకి గురిచేసింది. విక్రమ్ తన భార్యను ఎంతగా పట్టించుకోరో చూసి కావ్యకి విక్రమ్ మీద ఉన్న అసహ్యం మరో స్థాయికి చేరింది. ఆ రాత్రి అద్వైత్ కావ్యని చూడటానికి వచ్చినప్పుడు కావ్య చాలా బాధగా ఉంది. అద్వైత్, మనం చేస్తున్నది స్వార్థం కాదా? అంజలి ఈ ఇంట్లో మన కోసం ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసా? ఆమెకు పిల్లలు పుట్టారన్న నిజాన్ని రాజేశ్వరి గారు ఒక ఆయుధంగా వాడుకుని ఆమెను చంపేస్తున్నారు అని కన్నీరు పెట్టుకుంది కావ్య. అద్వైత్ ఆమె కన్నీళ్ళని తుడుస్తూ, అందుకే మనం ఈ ఆటని మరింత వేగంగా ముగించాలి కావ్య. అంజలి వదినకి మనం చేస్తున్న ఈ సహాయం వృధా పోకూడదు. ఆమె మనకి బలం, మనం ఆమెకు విముక్తి ప్రసాదించాలి అన్నాడు. వారిద్దరూ అంజలిని ఈ రాజేశ్వరి నుంచి కాపాడాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. ఒకప్పుడు విక్రమ్ అంజలిని చూస్తే కళ్ళు తిప్పుకోలేకపోయేవాడు. ఆమె చిరునవ్వు కోసం ప్రాణాలు ఇచ్చేవాడు. వారిద్దరి పెళ్ళి ప్రేమతోనే మొదలైంది. కానీ కాలక్రమేణా విక్రమ్ మనసులో డబ్బు, అధికారం, ఆ ఇంటి పరువు అనే భావాలు పెరిగిపోయాయి. రాజేశ్వరి గారు ఆ ఇంటికి కమాండర్. ఆమె మాటే వేదం. విక్రమ్ ఈ వంశానికి వారసుడు కావాలి. అంజలి వల్ల అది సాధ్యం కాదని తేలిపోయింది. నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యాల్సిందే అన్న ఆమె మాటలు విక్రమ్ మెదడులో విషంలా చిమ్మాయి. విక్రమ్ అంజలిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. కానీ ఆ ప్రేమ కంటే రాజేశ్వరి గారి పట్ల ఉన్న అతనికి భయం, ఆస్తిపై ఉన్న వ్యామోహం పదింతలు ఎక్కువ. అందుకే అతను కావ్యని ఒక సాధనంగా మార్చుకున్నాడు. అంజలి పట్ల రాజేశ్వరి చూపిస్తున్న క్రూరత్వాన్ని కిటికీ గుండా గమనిస్తున్న కావ్య కళ్ళు చెమర్చాయి. అంజలి గదిలోకి వెళ్ళి కన్నీరు పెడుతుంటే కావ్య తనలో తాను కుమిలిపోయింది. ఒక స్త్రీకి మరొక స్త్రీ ఇస్తున్న శిక్ష ఇది. తప్పు లేని అంజలిని బాధ్యురాలిని చేస్తూ నా జీవితాన్ని వారసుడి కోసం వాడుకోవాలని చూస్తున్నారు అని కావ్య ఆలోచిస్తుంటే
ఆమె ఒళ్ళు జలధరించింది. అదే సమయంలో విక్రమ్ గదిలోకి అడుగుపెట్టాడు. అతను కావ్యని చూసినప్పుడు అతని చూపుల్లో ఉన్నది ప్రేమ కాదు, ఒక రకమైన వ్యామోహం. ఏంటి కావ్య, ఇంకా కన్నీళ్ళేనా? బయట ప్రపంచం గురించి మర్చిపో. ఈ ఇంట్లో నువ్వు రాణిలా బ్రతకొచ్చు. నాకు ఒక బిడ్డని ప్రసాదించు. నీకు కావలసినవన్నీ ఇస్తాను అన్నాడు విక్రమ్ కావ్యని తాకటానికి ప్రయత్నిస్తూ. కావ్య ఒక అడుగు వెనక్కి వేసింది. విక్రమ్, అంజలిని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా. ఆమెకు పిల్లలు పుట్టారనేది నీకు తెలుసు. అది ఆమె తప్పు కాదు కదా. నువ్వు మనిషివా, లేక కేవలం నీ తల్లి ఆజ్ఞల కోసం జీవించే ఒక యంత్రానివా అని ప్రశ్నించింది. విక్రమ్ ముఖంలో అశాంతి పెరిగింది. అతను ఒకవైపు అంజలి మీద ఉన్న పాత ప్రేమతో, మరోవైపు రాజేశ్వరి ఆజ్ఞల భయంతో సతమతమవుతున్నాడు. అంజలిని ప్రేమిస్తున్నాను, కానీ ఈ వంశం నాశనం అవ్వకూడదు. నాకు బిడ్డ కావాలి. అది నువ్వు మాత్రమే ఇవ్వగలవు అని కఠినంగా చెప్పి బయటికి నడిచాడు విక్రమ్. అద్వైత్ ఈ దృశ్యాన్ని దూరంగా ఉండి చూశాడు. కావ్య కళ్ళల్లో ఉన్న బాధని, ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటున్న తీరుని చూసి అద్వైత్ రగిలిపోయాడు. రాత్రివేళ అద్వైత్ కావ్య గదికి వచ్చినప్పుడు కావ్య ఉద్వేగంతో అతని భుజంపై తల వాల్చి ఏడుస్తుంది. అద్వైత్, నన్ను వారసుడిని కనే యంత్రంలా చూస్తున్నారు. విక్రమ్ అంజలిని ప్రేమిస్తూనే రాజేశ్వరి మాట కోసం నన్ను బలి చేయాలనుకుంటున్నాడు. ఈ నరకం నుంచి ఎలా బయటపడాలి అని అడిగింది. అద్వైత్ ఆమె జుట్టుని నిమురుతూ, కావ్య, విక్రమ్ తనని తాను ఒక వ్యాపారవేత్తగా చూసుకుంటున్నాడు. ప్రేమకి ఆస్తికి మధ్య అతను తన అస్తిత్వాన్ని కోల్పోయాడు. మనం అతన్ని పూర్తిగా ఓడించాలి. అతను ఎంచుకున్న ఈ మార్గమే అతని పతనానికి కారణం కావాలి అని చెప్పాడు. మరుసటి రోజు అంజలి కావ్యని కలుసుకుంది. కావ్య, విక్రమ్ మారడు. అతను నా కోసం కన్నీరు పెడతాడు, కానీ నా అస్తిత్వాన్ని నాశనం చేసే పని కూడా చేస్తాడు. నేను నీకు సహకరిస్తాను. ఈ ఇంటి నుంచి మనం బయటపడాలి. విక్రమ్ని వదిలించుకోవాలి అని అంజలి దృఢంగా చెప్పింది. కావ్యకి అంజలి మాటలు కొత్త బలాన్ని ఇచ్చాయి. విక్రమ్ ప్రతి క్షణం తనని బిడ్డని కనమని ఒత్తిడి చేస్తున్నా కావ్య ఇప్పుడు ఏమాత్రం భయపడటం లేదు. ఆమె ఒక ప్రణాళికని సిద్ధం చేస్తోంది. విక్రమ్ తన వ్యామోహంలో ఎంత లోతుగా కూరుకుపోతాడో అంత త్వరగా అతను సర్వస్వాన్ని కోల్పోయేలా చెయ్యటమే కావ్య లక్ష్యం. విక్రమ్ గదిలో అంజలి ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి ఉంది. చంద్రబింబం లాంటి ఆమె ముఖంలో విషాదం ఆవరించి ఉంది. విక్రమ్ వెనుక నుంచి వచ్చి ఆమె భుజాలని పట్టుకోబోయాడు. అంజలి ఒక్కసారిగా వెనక్కి జరిగి అతని స్పర్శని నిరాకరించింది. విక్రమ్, వద్దు. నీ ప్రేమలో స్వచ్ఛత లేదు. నీకు కావాల్సింది నేను కాదు, నీ వంశానికి వారసుడు. అది కావ్య ద్వారా దొరుకుతుందని నువ్వు నమ్ముతున్నావు. మరి నన్నేమని పిలవాలి? భార్యనా, లేక కేవలం అలంకారప్రాయమైన వస్తువునా అని అంజలి అడిగిన ప్రశ్న విక్రమ్ గుండెల్లో సోదిలా దిగింది. విక్రమ్ సమాధానం చెప్పలేకపోయాడు. అతను అంజలిని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను తన అహంకారం, తల్లి ఆజ్ఞల ముందు బలి ఇస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంజలి. అమ్మ ఊరుకోదు. మనం ఒక వారసుడిని ఇస్తేనే ఈ కుటుంబం నిలబడుతుంది అని అంటాడు విక్రమ్. అంటే నా ఆత్మగౌరవం కంటే ఆస్తి ముఖ్యమా విక్రమ్ అంటూ అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళల్లోని ఆ శూన్యత విక్రమ్ని పీడిస్తోంది. కానీ అతను తన పిచ్చి వ్యామోహంలో నుంచి బయటపడలేకపోయాడు. మరోవైపు కావ్య అంజలి నుంచి అందిన సంకేతాలతో ఒక ప్రమాదకరమైన ఆట మొదలుపెట్టింది. విక్రమ్ తనని కలిసిన ప్రతిసారి అతడికి మరింత ఆశ కల్పిస్తూనే తన ఆత్మగౌరవం కాపాడుకునేలా అతడిని మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. విక్రమ్,
నాకు వారసుడిని ఇవ్వడం ముఖ్యం కాదు. ఈ ఇంట్లో నీ భార్య కంటే ఎక్కువ హోదా నాకు కావాలి. నువ్వు అంజలిని గౌరవించటం మానేసి రాజేశ్వరి గారికి వ్యతిరేకంగా నిలబడితేనే నేను నీ మాట వింటాను అని కావ్య ఒక షరతు పెట్టింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అమ్మకి వ్యతిరేకంగానా? అది అసాధ్యం అంటాడు. అసాధ్యం కాదు విక్రమ్. నువ్వు ఎవరి మాట వింటావో, నీ తల్లి మాటలా లేక నిన్ను ప్రేమించే నా మాటలా అనేది నువ్వు తేల్చుకో అని కావ్య అతనికి ఒక పరీక్ష పెట్టింది. ఇది విక్రమ్ని తన తల్లికి తనకి మధ్య ఉన్న బంధాన్ని తెంచుకునేలా చేసే ఒక ప్లాన్. ఆ అర్ధరాత్రి స్టోర్ రూమ్ చిమ్మ చీకటిలో అద్వైత్ కావ్యని కలిశాడు. కావ్య విక్రమ్ తన తల్లికి వ్యతిరేకంగా వెళ్తే ఆ ఇంట్లో యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో రాజేశ్వరి గారు కుప్పకూలిపోతారు అన్నాడు అద్వైత్. కావ్య అద్వైత్ కళ్ళల్లోకి చూస్తూ అవును, కానీ అంజలి గారి పరిస్థితి? ఈ యుద్ధంలో ఆమె నలిగిపోకూడదు. మనం ఆమెను ముందుగా ఇక్కడి నుంచి సురక్షితంగా పంపించేసేయాలి అని చెప్పింది. విక్రమ్ ఆమె తెలివితేటలని చూసి ముగ్ధుడైపోయాడు. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం ప్రేమ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే పరిణితి. రాజేశ్వరి గారు ఏదో జరుగుతుంది అని పసిగట్టారు. అంజలి గదిలో మరియు కావ్య ఉన్న గదిలో ఏదో అసాధారణమైన కదలికలు ఉన్నాయని ఆమె అనుమానిస్తున్నారు. ఆమె తన నమ్మకస్తుడైన సెక్యూరిటీని పిలిచి, ఈ రాత్రి ఏమైనా సరే కావ్య గది దగ్గర ఎవరు తిరుగుతున్నారో కనుక్కో. అద్వైత్ మీద నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది అని ఆదేశించారు. కావ్యకి తెలియకుండానే ఆమె ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతోంది. అద్వైత్ వస్తున్న అడుగులని గమనించిన సెక్యూరిటీ అప్రమత్తమయ్యాడు. కావ్య గది వైపు వెళుతున్న అద్వైత్ని పట్టుకోవటానికి రాజేశ్వరి పన్నిన ఈ వల నుంచి అద్వైత్, కావ్య ఎలా తప్పించుకుంటారు? విక్రమ్ తన పిచ్చి ప్రేమలో తన తల్లిని ఎదిరిస్తాడా, లేక తన అహంకారం కోసం అందరినీ బలి ఇస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.